మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. మనకి బుద్ధుడు అనేక సూత్రాలు చెప్పారు కదా! సో, బుద్ధుడు చెప్పే సూత్రాలు చాలా లోతుగా జీర్ణించుకొని ధ్యానం చేయాల్సినవి, అనుసరించాల్సినవి కూడా. బుద్ధుడు అంటారు, జాగరూత జాగరూకతయే జీవితానికి దారి అని. అంటే అవేర్నెస్‌తో ఉండటం, ఎరుకతో ఉండటమే జీవితానికి చక్కటి దారి అని అంటారు. అంటే మనం ఎంతవరకు ఎరుకతో ఉంటామో అంతవరకు మాత్రమే మనం సజీవంగా జీవించి ఉన్నాము అని అర్థం. జీవితానికి, మరణానికి మధ్య తేడా ఒక్క అవేర్నెస్ మాత్రమే. మనం గాలి పీలుస్తున్నాం కాబట్టి, మన గుండె కొట్టుకుంటోంది కాబట్టి మనం జీవించి ఉన్నామని అనుకోకూడదు. భౌతికంగా మనల్ని ఒక హాస్పిటల్‌లో చైతన్యం అంటే కదలిక అనేది ఏమీ లేకుండా, కాన్షియస్‌లో మనం లేకుండా సజీవంగా ఒక హాస్పిటల్‌లో అలాగ ఉండవచ్చు కదా! మన గుండె అలా కొట్టుకుంటూనే ఉంటుంది. శ్వాసను తీసుకోగలుగుతాము. సంవత్సరాల తరబడి ఆ మెషిన్స్ యొక్క సహాయంతో మనం సజీవంగా జీవించి ఉంటాం. అంటే గాలి పీలుస్తూ, గుండె కొట్టుకుంటూ, రక్తం ప్రవహిస్తూ అలాంటి అర్థంతో జీవించి ఉన్నట్లు అన్నమాట కదా! సో, ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిన దేశాలలో చాలామంది ఆధునిక వైద్య సదుపాయాలతో ఆసుపత్రులలో జీవచ్ఛవాలుగా జీవిస్తున్నారు. మన మరణాన్ని అనిర్దిష్టంగా, అనిశ్చయంగా ఆధునిక వైద్య సదుపాయాలతో చక్కగా వాయిదా వేసేస్తున్నాం కదా! సంవత్సరాల తరబడి మనం జీవించవచ్చు. ఇదే జీవితమైతే. మనల్ని జీవించేటట్లు చేయవచ్చు కదా! ఈ మెషిన్స్ యూజ్ చేసి హాస్పిటల్స్‌లో వెంటిలేటర్స్ మీద అలా జీవచ్ఛవంలా పడి ఉంటాం. కాన్షియస్‌లో ఉండం. చైతన్యం ఉండదు. కానీ గుండె కొట్టుకుంటుంది, గాలి తీసుకుంటాము, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. కానీ ఇది జీవితం కానే కాదు కదా! జీవచ్ఛవాలుగా బ్రతకడం జీవనం కాదు కదా! బుద్ధుళ్ళకి జీవితం గురించి వేరే డెఫినిషన్ ఉంటుంది. వారి డెఫినిషన్ ఏంటి? జాగరూకత, అవేర్‌నెస్, ఎరుక, జాగృతి అనే దాన్ని కలిగి ఉంది. సో, మనం గాలి పీలుస్తున్నంత మాత్రాన, మనలో రక్తం ప్రవహిస్తున్నంత మాత్రాన మనం జీవించి ఉన్నాము అని బుద్ధుళ్ళు చెప్పరు. మనం మెలకువగా ఉంటేనే మనం జీవించి ఉన్నాము అని వారు చెబుతారు. కనుక ఒక్క మెలకువతో ఉన్నవారు తప్ప ఇంకెవ్వరు కూడా నిజానికి జీవించి లేరు. అంటే సజీవంగా లేరు అని ఖచ్చితంగా అంటారు ఓషో. మనందరం శవాలం. నడుస్తూ, మాట్లాడుతూ ఏదో ఒక పని చేస్తున్న శవాలం అంటారు. మనందరం కీ ఇస్తే తిరిగే మొరబొమ్మల్లాంటి వాళ్ళం, రోబోట్స్ లాంటి వాళ్ళం అంటారు ఓషో. జాగరూకతయే జీవితానికి దారి. ఇదే కదా బుద్ధుడు చెప్పింది. ఎక్కువ, ఎక్కువగా మేల్కొని ఉండండి. అప్పుడు మనం ఎక్కువగా సజీవంగా అవుతాం కదా! జీవించి ఉంటాం. జీవితమే భగవంతుడు. జీవితాన్ని మించిన దేవుడు లేనే లేడు కదా! అందుకే బుద్ధుడు జీవితాన్ని గురించి, జాగృతి గురించి మాట్లాడతారు. జీవిత గమ్యం అండ్ ఆ గమ్యానికి చేరడానికి ఒకే ఒక ప్రక్రియ, పద్ధతి ఉంది అంటారు బుద్ధుడు. అదేమిటి? జాగృతి, మెలకువ. సో, మూర్ఖుడు నిద్రపోతాడు అని అంటారు ఓషో. ఇంకా ఓషో ఏమంటారంటే, అందరూ నిద్రపోతున్నారు కాబట్టి అంతా మూర్ఖులే. కానీ బాధపడకండి, కోపం తెచ్చుకోకండి. ఎలా ఉన్నాయో అలాగే నిజాల్ని, విషయాల్ని చెప్పి తీరాలి అంటున్నారు ఓషో. ఓషో అంటున్నారు, మనం నిద్రలో పని చేస్తున్నాం. అందువల్లనే మనం అస్తమానం తొట్టుపడుతూ, తడబడుతూ ఉంటూ ఉంటాం. మనకిష్టం లేని పనులు చేసుకుంటూ ఉంటాం. మనం చేయకూడదని నిశ్చయించుకున్న పనులు కూడా చేసుకుంటూ పోతాం. మనకు సరైనవి కావని తెలిసి అవే పనులు మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ పోతాం. మనకు సరైనవి అని తెలిసి ఆ పనులు కూడా చేయకుండానే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్‌గా రోజుకి 2 పూటల ధ్యానం చేయడం సరైన పని అని తెలిసినా చాలామందిని దాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాం. దాన్ని ఎగ్గొట్టేస్తూ ఉంటాం కదా! సో, అలా అంటున్నారు ఓషో. బుద్ధుడు చెప్పిన రూల్ ఏంటి? జాగరూకతయే
జీవితానికి దారి అని. సో, ఆ జాగరూకత మనకెందుకు ఉండటం లేదు? అది ఉండలేకపోవడం వల్ల మనం ఏ ఏ పనులు చేస్తున్నామని ఇప్పుడు మనకి ఓషో చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా! సో, థింక్ ఆఫ్ ఇట్. ఆలోచించండి. మీరు కూడా మీ ఇష్టం లేని పనులు ఏమన్నా చేస్తున్నారా? చేయకూడదు అనుకున్న పనులనే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారా? ఇవి సరైన పనులు, చేయాలి అని అనుకున్న పనులను చేయకుండా ఉంటున్నారా? అంటే మీకు జాగరూకత, ఎరుక, అవేర్‌నెస్ లేదు అని అర్థం అంటున్నారు ఓషో. సో, థింక్ ఆఫ్ ఇట్ అండ్ చేంజ్ ఇట్ అకార్డింగ్‌లీ. సో, అంతా మన చేతుల్లోనే ఉంటుంది కదా! సో, ఎలా చేంజ్ చేసుకోవాలి అన్నది మనకే అర్థమవుతుంది. మనకి మన గురించి తప్ప ఇంకెవ్వరికీ కూడా మన గురించి పూర్తిగా అర్థం కాదు. సో, అసలు ఈ అవేర్‌గా ఉండటం అన్నది ఎలా సాధ్యమవుతుంది అంటే, మనం ఎందుకు తిన్నగా సూటిగా నడవలేకపోతున్నాం? ప్రక్కదారుల్లోకి అంటే అవేర్‌గా ఉండకుండా వేరే వాటిల్లోకి మనం ఎందుకు బంధించబడినట్లు ఇరికింపబడుతున్నాం? మనం ఎందుకు దారి తప్పిపోతూ ఉన్నాం? అంటే దీనిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న స్టోరీ చెప్తున్నారు ఓషో. అదేమిటంటే ఒక మంచి కంఠస్వరం ఉన్న వ్యక్తి ఒక సంబరంలో ఒక డ్రామాలో నటించమని అతన్ని అడిగితే, అతను తాను సరిగ్గా ఎప్పుడూ నటించలేదని, స్టేజ్ పైకి రాగానే తబ్బిబ్బై తప్పుగా చెప్పాల్సిన డైలాగ్స్ అన్నీ తప్పుగా చెప్తాను అని అంటాడు. సో, ఆ నాటకాన్ని నిర్వహించే వాళ్ళు అతనితో అంటారు, "ఇది చాలా చిన్న విషయం. ఒకే ఒక్క వాక్యం నువ్వు స్టేజ్‌పై చెప్పాల్సి ఉంది" అని అతన్ని ఒప్పిస్తారు. సో, అతను స్టేజ్ పైకి వచ్చి ఏమనాలంటే, అతని డైలాగ్ ఏంటి అంటే, "నేను ఓ ముద్దుని తీసుకోడానికొచ్చాను. కానీ ఓ గొడవలో విసిరి కొట్టబడ్డాను. అయ్యయ్యో! నేను ఓ తుపాకీ చప్పుడు విన్నాను." ఇలా అని స్టేజ్ మీద నుంచి బయటకొచ్చేయాలనమాట. ఇది అతని డైలాగ్. సరే, ఆ సమయం వచ్చేసింది. అతను స్టేజ్ పైకి వచ్చాడు. అప్పటికే బిగుతుగా మోకాళ్ళ దాకా వేసిన ఆ డ్రెస్‌తో అవస్థ పడుతున్నాడు. అప్పుడక్కడ తోటలో బెంచిపై అతని కోసం ఎదురు చూస్తున్న తెల్లని దుస్తుల్లో ఉన్న అందమైన హీరోయిన్‌ని చూడగానే పూర్తిగా తబ్బిబ్బై, తడబడిపోయి ఏమన్నాడంటే, "నేను లాక్కోవడానికి ముద్దు తీసుకుందాం కాదు, కాదు ముద్దుని లాక్కుందాం. లేదు, లేదు ఈ గొడవలో నేను పడిపోయాను." అంటే అర్థం అల్లరిలో విసిరి కొట్టబడ్డాను. అంటే అయ్యయ్యో! నేను ఓ చప్పుడు విన్నాను. నేను ఓ పాతకి చప్పుడు విన్నాను. లేదు, లేదు. ఓ తుపాకీ చప్పుడు విన్నాను. అంటే అంటూ ఏదో మాట్లాడేస్తూ కిందకి దిగిపోతాడు. ఇది జరుగుతుంది. సో, ఓషో ఏమంటారంటే, మన జీవితాన్ని మనల్ని గమనించమని చెప్తున్నారు. పరిశీలించమని చెప్తున్నారు. జీవితాన్ని పరిశీలన, పరిశోధన ఎలా చేయాలి అని అతీష ప్రజ్ఞావేదంలో మనం చాలా అద్భుతంగా చెప్పుకున్నాం కదా! సో, జీవితాన్ని గమనించండి, పరిశీలించండి అంటారు ఓషో. మనం చేసే ప్రతిదీ ఎంతో తికమకగా ఉంటుంది అలా గమనించినప్పుడు, అలా పరిశీలించినప్పుడు. మనకు స్పష్టత లేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. మనకు గ్రహణ శక్తి లేదు, మనం చురుగ్గా లేము, మనం చూడలేము, మనం వినలేము అన్న విషయం మనం ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం. ఎప్పుడు మన జీవితాన్ని మనం గమనిస్తూ, పరిశీలిస్తూ ఉన్నప్పుడు. ఖచ్చితంగా మనకి చెవులున్నాయి కాబట్టి మనం వినగలగాలి. కానీ మన లోపల దాన్ని అర్థం చేసుకునేవారు లేరు. అవేర్‌గా లేము. సో, అలా మనకు తప్పకుండా కళ్ళున్నాయి. కనుక చూడగలం. కానీ మన లోపల ఎవ్వరూ ఉండటం లేదు కనుక మన కళ్ళు చూస్తూ పోతున్నాయి. మన చెవులు వింటూ పోతున్నాయి. కానీ ఏమీ అర్థం కావడం లేదు. ప్రతి అడుగులోనూ మనం తడబడుతూనే ఉన్నాము. త్రొట్టుపాటు పడుతూనే ఉన్నాము. ప్రతి అడుగులోనూ మనం ఏదో ఒక తప్పు చేస్తున్నాము. ఇలా చేస్తూ కూడా మనం జాగృతిలో ఉన్నాము అని నమ్ముతూ పోతున్నాము. సో, ఫస్ట్ మనం ఈ అభిప్రాయాన్ని పూర్తిగా వదిలేయాలి. అలా వదిలేయడం ఒక పెద్ద
మార్పును తీసుకువస్తుంది. అలా వదిలేయాలి అని నిశ్చయించుకోవడమే మనం ఒక పెద్ద అడుగు వేసినట్టు. జాగృతిలో జీవించడానికి ఒక అడుగు వేసినట్టు అర్థం. సో, ఏమి అభిప్రాయాన్ని వదిలేయాలి మనం? జాగృతిలో నేనున్నాను అనే అభిప్రాయాన్ని వదిలేయాలి. ఎందుకంటే ఒకసారి మనం నేను జాగృతిలో ఉన్నాను అన్న ఉద్దేశాన్ని వదిలేస్తే అప్పుడు మనం స్పృహలో ఉండటానికి చక్కటి దారులు, మార్గాలు వెతకడం, అన్వేషించడం మొదలుపెట్టేస్తాం. కనుక ఫస్ట్‌గా మొట్టమొదటగా మన హృదయంలో గాఢంగా లోతుగా నాటుకోవాల్సిన విషయం ఏమిటి? మనం బొత్తిగా, పూర్తిగా, గాఢంగా నిద్రపోతున్నాము అని, ఎరుకలో లేము అని, జాగృతిలో లేము అన్న విషయాన్ని మనం గాఢంగా నమ్మాలి. మన హృదయంలో ఈ విషయం గాఢంగా నాటుకుపోవాలి. అప్పుడే మనం స్పృహలో ఉండటానికి దారులను, మార్గాలను వెతకడం మొదలుపెడతాం. సో, ఒక్కసారి మనల్ని మనం గమనించుకుందాం, పరిశీలించుకుందాం. మనం అలా చూస్తూ పోతున్నామా? అలా వింటూ పోతున్నామా? ఏదో పనులు అలా చేసుకుంటూ పోతున్నామా? ఎరుకతో ఉండి జీవిస్తున్నామా? లేదా? అని చెక్ చేసుకుందాం. చేంజ్ చేసుకోవాల్సిన వాటిని చక్కగా ఐడెంటిఫై చేసి మన లైఫ్‌ని మనమే అద్భుతంగా మార్చుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.